దబిడి దిబిడే దబిడి దిబిడేకి స్వాగతం సుస్వాగతం అండి. దబిడి దిబిడే హాయ్ ఏటండి ఎలా ఉన్నారు? ఈ లాజిక్ బంగారాజు తయారమ్మిల స్పెషల్ డిష్ ఏటో తెలుసా అండి? అది చెప్పే ముందు ఈ మాట వినండి. దబిడి దిబిడే అది గదండి సంగతి. మన క్రియేటివ్ డైరెక్టర్ ఆర్జీవి చెప్పేది కూడా అదే. మరి ఆయన మనసేందో ఆ మర్మమేందో ఎవరికి తెలియదండి. అయితే మనసు గురించి అడిగినప్పుడల్లా మా లాజిక్ బంగారాజు ఏం చెబుతాడంటేనండి, ఒక పిచ్చి కోతి ఉంది, అనుకోకుండా దాని కాల్లో ముళ్ళు గుచ్చుకుంటండి. అది గెంతుకుంటూ వెళ్ళి ఒక నిప్పుల కుంపటిలో పడిందంటండి. అప్పుడు ఎలా ఉంటుందండి దాని పరిస్థితి? అసలే పిచ్చికోతి, అందున కాలులో ముళ్ళు, దాంతోపాటు మండే నిప్పుల్లో పడింది. అప్పుడు దాని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒక మనిషిలోని మనసు కూడా అలాగే ఉంటుందంటండి. అది కూడా ఎప్పుడు నిప్పులు తొక్కిన పిచ్చి కోతిలా గెంతుతూనే ఉంటుందంటండి. మరి మన ఆర్జీవి గారు అలాంటోళ్ళే కదండి. అందుకే ఒకసారి చూసేద్దాం పదండి. దబిడి దిబిడే అండి ఏటోనండి, ఏదో చెప్పబుద్ధి ఎత్తాంది చెప్పనివ్వదు, ఏదో సేబుద్ధి ఎత్తాంది సేనివ్వదు, ఏదో రాయబుద్ధి ఎత్తాంది రాయనివ్వదు, ఏదో అడగాలనిపిస్తుంది అడగబుద్ధేదు, ఇంకా ఏదో 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 ఏమీ లేదే, అంతా అయిపోయినాక బాగా తినాలనిపిస్తుంది. ఒక బకరగాడు దొరికితే ఎంత బాగుండు అని అనిపిస్తుంది. ఓయ్ బంగారాజు, నువ్వు దూరపు చుట్టాను కాబట్టి బతికిపోయావు. లేకపోతే ఏం చేస్తావే, ఈ లాజిక్ బంగారాజుతో గొడవ పెట్టుకుని తిరగలవా? నువ్వు ఇలా మాట్లాడగలవా? కూకోసా చిన్న పెద్ద లేదు, మంచి చెడు లేదు, తప్పో ఒప్పో తెలియదు, అంత దీనిట్టమే. ఏటి నీ ఇట్టం వచ్చినట్టు మాట్లాడితే పట్టానికి నేను పనికి మళ్ళా సన్నాసి అనుకున్నావా? బంగారాజు లాజిక్ బంగారాజు ఏటనుకున్నావా? అవును నా ఇష్టం. ఏటి నీ ఇష్టం? ఇదేమన్నా ఆర్జీవి నా ఇష్టం అనుకున్నావేటే? అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఆయన ఒక్కడికే చెల్లిందది, ఇంకెవరికా మాట మీద ఆ పుస్తకం మీద అసలు ఆ పేటెంట్ రైట్స్ చెల్లవు తెలుసా నీకో? ఆర్జీవి అంటే ఎవరనుకున్నారు? ఆయనతో పోటీ పడతాబెట్టి నువ్వు, ఆయనలో మాట్లాడతాబెట్టి నువ్వు. ఏం అలా ఇంకెవరైనా ఇట్టం అంటే కుళ్ళ పొడిచేస్తారు. ఏమనుకున్నావు ఏటో? ఆర్జీవితో పోటీకి వస్తారా మీరు? అవునా? లేకపోతే ఏంటే తయారు? ఆయన అంటే ఒక రేంజ్ ఉన్నోడు, ఒక దమ్మున్నోడు, ఒంట్లో దుమ్మున్నోడు, ఈ వయసులో కూడా ఇంట్లో మంచి జిమ్ ఉన్నోడు, బయటకు వస్తే గట్టి సెటప్లు ఉన్నోడు, ఇంట్లోకి వెళ్తే ఉడక గుటకలేసేటోడు, తర్వాత గుర్రు పెట్టి నిద్రపోయేటోడు. ఎవడైనా వస్తే నాకేటి భయం అనేవాడు. ఇలా ఆల్ ఇన్ వన్ క్వాలిటీస్ ఉన్న ఏకైక మనగాడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క మనగాడు, మగాడు, మగధీరుడు, మగాళ్ళకే మగాడు, హోల్ ఇండియా సోల్ అందగాడు ఒకే ఒక్కడు ఆర్జీవి. ఏటి బంగారాజు అంత గొప్పగా పొగడెత్తున్నావు? మళ్ళీ ఏది నీకు దగ్గరైనట్టు ఆడు ఈడు అంటున్నావు? ఏమి అనుకోడా? ఏమనుకోడు. అంతటి ఎన్టీఆర్ ఏఎన్ఆర్లనే ఎన్టీఓడు ఏఎన్ఆరోడు అనే పౌరుషం ఉన్న తెలుగు గడ్డ మీద పుట్టిన వాళ్ళమే. మనకేటి భయం? మనకు భయం ఉంటాడంటే తయారో నీకు భయమేమో కానీ ఈ లాజిక్ బంగారాజుకు భయం లేదే. ఏంటి బాబన్నా? అది సరే బంగారాజు, మరి ఆర్జీవి సారు ఏమనుకోడా? ఏమనుకోడే, ఇది కానీ చూసాడు అనుకో, అలా పిలిచినందుకు దండేసి దండం పెడతాడు. అంతేకాదు ఎప్పుడు ఇలాగే పిలువురా బంగారాజు అని చెప్పి సపోర్ట్లు కొట్టి ఎంకరేజింగ్ చేస్తారు. నువ్వు కూడా పిలువు అలాగే. నీకెలా తెలుసు? నాకే కాదే, ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలో ప్రతిదీ చూసినోడికి ఏ ఎలవకైనా తెలుసు. అవునా? అవునే, ఆయనదంతా డిఫరెంట్ స్టైలు. నువ్వు అవునన్నావు అనుకో నో అంటాడు, నువ్వు కాదన్నావు అనుకో ఆయన ఎస్ అని అంటాడు. అప్పటికప్పుడు డ్యూయల్ సిమ్ కార్డులా రెస్పాండ్ అయిపోతా ఉంటాడు తయారు. నీకు తెలుదు సార్ గురించి చెప్పాలంటే శాంతాడంట. వామ్మో, అలా ఎందుకు బంగారాజు? ఎందుకంటే ఆయన చెప్పింది మనం వినాలంతే. అది ఆయన లాజిక్. మనం చెప్పింది ఆయన వినడు. ఆయనకు ఒక ప్రపంచం ఉండాలి. విశ్వామిత్రుడు సృష్టించిన త్రిశంకు స్వర్గం ఉంది కదా. అవును, తలకిందులుగా వేలాడుతూ ఉంటుందంటారు అదా?
చాలా బాగా చెప్పేవే తాయారు, అచ్చు గుద్దినట్టు అదే. ఆయనలాగే ఉంటాడు. జనం అందరూ తిన్నగా నడిస్తే ఈయన మాత్రం అడ్డదిడ్డంగా నడుస్తాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సమాజం అంతా ఒక సూరు పట్టుకొని ఏలాడుతూ ఉంటే ఆ మధ్యలోనే ఉంటాడు, తను తలకిందులుగా ఏలాడుతూ ఉంటాడు. ఇంకా ఇట్లాంటి చిన్నలు ఆర్జీవి గురించి చెప్పుకుంటూ పోతే అమ్మ బాబాయ్ అర్థం కాలా. సరే ఇప్పుడు నీకు అర్థమయ్యేలా నేను వివరంగా చెప్తా తాయారు. ఇప్పుడు మెట్రోలో వెళ్తున్నావు అనుకో, రష్గా ఉన్నప్పుడు అందరూ ఆ రాడ్ పట్టుకొని నిల్చుంటారు, అవునా? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అదే ఆర్జీ ఉన్నాడు అనుకో, అక్కడే శీర్షాసనం వేసి కాళ్ళతో ఆ రాడ్డును పట్టుకొని కింద చేతులు ఉంటాయి కదా, దాంతో చక్కగా ఫోన్ నొక్కుతూ పుస్తకాలు చదువుతూను కాలక్షేపం చేసేస్తా ఉంటాడు. ఆ రైలు అట్టగే కూర్చుండిపోతాడు. ఇంకేంటే ఇంకా ఇంత చెప్పినా కూడా నీకు అర్థం కాలేదా? ఇంకా చెప్తా ఇను. సీక్రెట్ గా బెడ్రూమ్ లో జరిగే విషయాలన్నీ తీసుకొచ్చి నడు రూటు మీద ఎట్టేస్తాడు. అంతేకాదు వాటికి సున్నం బోట్లు పెట్టి గాడిద మీద కెక్కించి మరీ ఊరేగింపు చేస్తా ఉంటాడు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆర్జీవి డెన్ను చూసావా ఎలా ఉంటాదో? మహానుభావుడు పెట్టి పుట్టాడు. ఒక వేటగాడు ఉంటాడు, అడవిలో పుల్లులను ఏటాడుతూ ఉంటాడు. ఆయన గురించి చెప్తా ఉంటే నా తలపాగే ఊసిపోయినదంటే నా రోమలు ఎంత నిక్కబరుచుకొని ఉండాలా. అతనికి ఒక స్టైల్ ఉంటుంది. ఇక్కడ ఆర్జీ ఉన్నాడు, ఆయనకి సరదా ఉంది, ముక్కును గోక్కుంటాడు. ఎలా కనిపిస్తుండ్రా నీకు? ఆడోళ్ళని ఎంటాడుతూ ఉంటాడు. మహామహారాజుకి యాడ్నో పుట్టుమచ్చ ఉండే ఉండాలి. మంచి విషయాలు చెప్పొచ్చుగా. అదిగా తయారు. ఇప్పుడు ఆర్జీ గురించి చెప్పాలంటే ఈ పార్ట్ లేకుండా చెబితే కూడా కథ సంపూర్ణం కాదే అని అనిపిస్తా ఉన్నది. న్యాయం చేసినట్టు ఉండదు కూడా. ఖచ్చితంగా టచ్ చేసి తీరాల్సిందే ఈ సబ్జెక్ట్ను. ఒకప్పుడు మంచి సినిమాలే తీసేవాడంట కదా. అయినా మీరు చిన్నపిల్లలు కదా. శివ సినిమా వచ్చి ఇప్పటికి 24 ఏళ్ళు అవుతోంది. నీకు ఇంకొక విషయం చెప్పనా? ఆ సినిమా ఆ రోజుల్లో ఒక సంచలనం. తెలుగు సినిమాయే కాదు, భారతీయ సినిమా నడకకు కూడా నడతను, మేకింగ్ స్టైల్ను ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా తీసే విధానాన్ని సమూలంగా మార్చిన సినిమా శివ సినిమా తాయారు. అవునా బంగారాజు? అవునే. ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్న చరిత్రను విభజించినట్టే శివ ముందు శివ తర్వాత అని భారతీయ సినిమాను కూడా విభజిస్తూ ఉంటారు. అంత గొప్పగా తీసాడు శివ సినిమాని. మరి ఇప్పుడు ఎందుకు ఇలా తీస్తున్నాడు? అందుకనే శివ గురించి చెప్పుకున్నట్టే ఆర్జీవి గురించి కూడా చెప్పాలి. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఆర్జీవి సినీ ప్రయాణము శివ నుంచి మొదలు పెడితే జిఎస్టీ రాకముందు వరకు ఒక పార్టు, ఇక అక్కడి నుంచి రెండో పార్టు. ఎందుకు బంగారాజు? అంతా నా ఇష్టం. అందుకే అంటాడు, ఏది తిన్నగా చెప్పడు, చెప్పిన మాట మీద నిలబడ్డు. నాకేమనిపిస్తే నేను చేస్తా, ఎవడు ఏమనుకుంటున్నాడు నేను కేర్ చేయదు. అవునా? అంటే నువ్వేదో అడుగుదామని ఇంటర్వ్యూకి పిలుస్తావు, ఆయన ఏదో చెప్పాలని వస్తాడు, నీ పిచ్చి ప్రశ్నలు నువ్వు వేస్తా ఉంటావు, వాటికి అంతకన్నా పిచ్చిగా సమాధానాలు చెబుతూ ఆ మధ్యలో యా సి అంటూ అది ఇది తమాషాలు చేస్తా చెప్పాలనుకున్న దాన్ని నువ్వు అడిగే ప్రశ్నతో ముడి ఎడతాడు. అంటే మొత్తానికి తనేం చెప్పాలనుకున్నాడో అది చెబుతాడు. మరి నా ప్రశ్న వేరేగా. నేను ఎందుకు కోరుకుంటాను? నేను మళ్ళీ అడుగుతాను, మళ్ళీ అడుగుతాను. తను మళ్ళీ అదే చెప్తాడు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఇప్పుడే ఇడ్లీ పొట్టమే మళ్ళీ ఇప్పుతాడు. అప్పుడు ఏం చేస్తాడంటే నువ్వు అడిగిన ప్రశ్నకి తను చెప్పిన సమాధానానికి కలిపి ఒక లాజిక్ చేస్తాడు. అంటే ఒక ఇంటర్ కనెక్షన్ అన్నమాట. అది తీసి శివరాకరికి శివరికి ఏం ఉత్సాహం పనికి మళ్ళీ ఉత్సాహం. ఆగే నన్ను చెప్పనివే మొత్తం. సరే చెప్పు. మధ్యలో డిస్టర్బ్ చేయను. శివరాకరికి నిన్నే కన్విన్స్ చేస్తాడు. అపర మేధావి అంతర్జాతీయ సంగతులను తీసుకెళ్లి ఇండియాలో ఆడోళ్ళు వేసి అప్పడల్లా నవిలేస్తాడు, కలిపేస్తాడు. ఇక్కడ వడియాలు తీసుకెళ్లి అక్కడ ఎండబెట్టేస్తాడు. మహా గట్టికుడు తెలుసా నీకు ఆర్జీవి? అసలు ఎందుకు బంగారాజు? ఆయన ఎవరి మాట అయినాడు? అదే మరి లాజిక్. నిన్నెవడు వినమన్నాడు అని తిరిగి మనల్ని అడుగుతాడు. పోనీలే, ఎందుకు అలాంటి సినిమాలు తీస్తున్నారని అడిగితే డోంట్ టెల్ మీ వాట్ టు డు. నిన్నెవడు చూడమన్నాడని అంటాడు. ఎందుకే మనకు వచ్చిన తంట ఆయన తోటి. ఏంటి అప్పుడే షాక్ తిన్నావా? ఇంకా చాలా ఉంది.
అవును, షాక్ మీద షాక్లు. ఈ అంటే మాకు అన్ని అలవాటు అయిపోయాయి. అవునా? అవును, ఆకలి రంజన్ సినిమా చూసావా? చూసా. అందులో కమల్ హాసన్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తాడు. పైన తెల్లగొట్టేస్తాడు, లోపల సిరిగిపోయిన సొక్కా ఉంటుంది. అలాగే ఆర్జీవి గారి ఇంటర్వ్యూలన్నీ చూసి చూసి పైకి మాత్రమే ఇలా ఉంటాం. మరి లోనా కమిలిపోద్ది. పోలీసు వాళ్ళు చూడు పైకి కనిపించకుండా కొడతారు చూడు, ఊప దెబ్బలు అంటాం. అలా మనోడు కూడా పైకి తెలియకుండా మాటలతో కూలబొడి చేస్తాడు. ముందు మన మైండ్ సెట్ ని డైవర్ట్ చేసేస్తాడు. నెమ్మదిగా మనల్ని తన దారిలోకి తెచ్చుకుంటాడు. చివరాఖరికి మనం ఏమనుకుంటున్నామంటే అంతవరకు మనం వెళ్ళే రూటు కరెక్ట్ కాదేమో, ఈయన చెప్పిందే కరెక్ట్ అన్న రేంజ్కు తీసుకెళ్ళి అక్కడ మనల్ని వదిలిపెడతాడు. ఈసారి ఎప్పుడైనా అలా కమిలిపోయినప్పుడు నాకు చెప్పేం? ఆ వీడియో నువ్వు కూడా చూస్తావా? కాదు బంగారాజు, అప్పుడు నీ మొహం ఎలా ఉందో చూడాలనుంది. మా తల్లే, నా బంగారమే, నా సిటీ తల్లే, నీకు ఎంత ఇంట్రెస్టే నా మీద. నేను చెప్పేవన్నీ కావాలి, అలాగే ఆడితో పాటు ఇలాంటివి కూడా కావాలి. మోహన్ చూడు మతంలో ఎలా వెలిగిపోతుందో. అవును బంగారాజు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను ఏడ్చేది నీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా, అంతే కదా తయారు? అవునవును. జనకటికి ఎవరో చెప్పినట్టు ఈ ఆడోళ్ళు మహాపతివ్రతలు, పాద పూజలు మొగుళ్ళకి ప్రసాదాలు ఎగస్పాటి వాళ్ళకి అన్నట్టుంది నీ వ్యవహారం. మరి అంత మిడిసి పడిపో మాకు తయారు. కొంచెం గుర్రబండి దిగు, కొంచెం దిగు. దిగాను. పొంగుముద్దు పెట్టుకున్నాను. అది లెక్క. లేకపోతే మక్కలు కొట్టి డిక్కులో తొంగొట్టేయగలను. నీ ఆడోళ్ళకు సమాధానం చెప్పలేనంత ఎదవని కాదు. వద్దు బంగారాజు, వద్దు, వదిలే. ఏటో వదిలేసేదే? అదే సిరిగిపోయిన కోటు, కమల్ హాసన్ సినిమా అంతా వదిలే. మరి అద్గది సంగతి. పోనీలే బంగారాజు. ఇంతకీ ఆర్జీవి గారు తన సినిమాల గురించి అడిగితే ఏమంటారు? ఇప్పుడు ఏమి చెప్పినా ఏం చేసినా ఎవరో ఒకళ్ళు మనోభావాలు దెబ్బతింటాయి. ఆయన ఏమంటాడంటే, నేను ఎప్పుడైనా నా మాటలను నిన్ను వినమన్నానా? మీకు ఎవరికైనా ఫోన్ చేసి నా ఇంటర్వ్యూ వస్తుందని చెప్పానా? లేకపోతే నా సినిమా వస్తుంది చూడమని అన్నానా? నా ఇష్టం వచ్చినట్టు నా సినిమా నేను తీసుకుంటాను, తీస్తాను. నీ ఇష్టం ఉంటే చూడు, లేకపోతే మానయ్య అంటాడు. అవునా? అంటే నేను సౌమ్యంగా చెప్పాను, కానీ మన ఆర్జీవి ఉద్దేశంలో అయితే చూస్తే చూడు, లేకపోతే దొబ్బే అన్నట్టే ఉంటుంది. ఎందుకు బంగారాజు? ఎందుకంటే ఆయన తీసిన సినిమా మీద ఇలా తీశాడు అలా తీశాడంటే మాత్రం ఎక్కడో కాలుద్దంటా ఉంటాడు. మరి డబ్బులు పోతాయి కదా బంగారాజు? అదే కదా చెప్పేది. నా సినిమాలు నా ఇష్టం, పోయేవి నా డబ్బులు, మీకేటి నొప్పి అంటాడు. అవసరమా మనకో? అవునా? మాట్లాడితే అలా నోరింతేసుకొని ఆశ్చర్యపోకే, ఇంకా చాలా ఉన్నాయి. బంగారాజు అంటే తన ఉద్దేశం ఏంటంటే, నా సినిమా నా ఇష్టం, నీకు నచ్చినట్టు నేను ఎలా తీస్తాను? ఇప్పుడు అప్పారావు చెప్పినట్టు, సుబ్బారావు చెప్పినట్టు తీసి, తెలంగాణలో యాదగిరి చెప్పినట్టు అందరి ఒపీనియన్ పట్టుకొని సినిమా తీయగలరా అని అంటాడు. డబ్బులు పెట్టి చూసిన వాళ్ళకి అడిగే హక్కు ఉంటుంది కదా. ఇందాక చెప్పిందేందే, అసలు నిన్ను ఎవడు వెళ్ళమన్నాడు? సినిమాకి వెళ్ళమన్నా ఎదవేవాడు అసలు అని ఒక్క ముక్కలో తేల్చేస్తాడు. నీ మొహం మీద కొట్టినట్టు చెప్తాడు. పోనీలే, ఏదో తన సరదాకి తీసుకున్నాడు. అలాగే సమాజానికి ఉపయోగపడే 4 మంచి సినిమాలు తీయొచ్చు కదా. మరి బొత్తిగా డీగ్రేడ్ సినిమాలకు పడిపోయాడు. రాఘవేంద్రరావుని చూడు, అటు రక్తి ఇటు భక్తి ఎలా కవర్ చేశాడో. అదే ప్రశ్న పబ్లిక్ నుంచి ఒకరు అడిగారు. దానికి ఆయన ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేయి, నీకు నచ్చినట్టు సమాజానికి ఉపయోగపడే సినిమా తీద్దామని అన్నాడు. అలా అన్నాడా? అంతే కదా మరి. ఉచిత స్థలాలు ఎవరు ఎన్నైనా ఇయ్యొచ్చు కదా మరి. అంటే నేను మూసుకోనా? అంతేగా మరి. మంచి చెప్పినా వినడే. తను చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉందే తయారు. చూసావా, నువ్వు కూడా ఆర్జీవి ఫ్యాన్ అయిపోయావు. అతను చెప్పింది కరెక్టే అంటున్నావు. మరి ఇందాక నుంచి మొత్తుకునేది ఏంటే? అదే కదా నేను చెప్పేది. ఆయనేదో ప్రపంచం ఆయన తుట్టించుకున్నాడు, ఆయన లోకంలో ఆయన ఉంటాడు. అదో తలకిందులో ప్రపంచం, అదొక ఎరేటి ప్రపంచం మనకెందుకే? పోనీలే, మంచి సినిమాల గురించి అడిగితే ఏం చెబుతాడు? ఏం చెబుతాడు? ఆ సినిమాలు ఇప్పుడు ఎవడు చూస్తాడని అంటాడు. తన శిష్యుడు కృష్ణవంశీ తీస్తున్నాడు, ఏమవుతున్నాయి అంటాడు.
ఏం తీశాడు? ఏం తీశాడా? మొన్ననే కదే రంగమార్తాన్ని నన్ను తీశాడు, బాగుందన్నారు కానీ ఎవడు చూశాడు? అంతకుముందు సింధూరం అనే అద్భుతమైన సినిమా తీశాడు, అంతే. మళ్ళీ ఇప్పటి వరకు పాపం కోలుకోనే లేదు. తనలో క్రియేటివిటీ ఉంది, వెనక భార్య రమ్యకృష్ణ ఉంది కాబట్టి బతికి బట్టగట్టాడు. కానీ ఇంకోటైతే ఎప్పుడో జింపైపోయాడు. ఇంకా ఆయనతో ఆ సినిమాలు తీయించలేమా? సొసైటీని మార్చడం అంత బుర్ర తక్కువ పని మరొకటి ఉండదని అంటాడు. గాయం సినిమాల్లో ఏం పాట బంగారాజు అది? అవునే, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, నిప్పుతోని కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని, మారదు కాలం మారదు లోకం, దేవుడు దిగిరాని అని ఇలా చాలా రాగాలు ఉన్నాయి. మనకు రాదు కానీ ఫ్లోలో చెప్పా. అది అయిపోయిన పాటలో పాట తాయారు. సరేలే బంగారాజు, ఆర్జీవి గురించి నువ్వు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏం చెబుతావు? ఒక ముక్కలో చెప్పాలంటే ఒక సన్యాసి అతడు, భార్య పిల్లలు తల్లి చెల్లి అందరూ ఉన్నా లేనట్టే. అంటే అడవుల్లోకి తపస్సు చేయలేదు అంతే. ఒకవేళ నిజంగా వెళ్ళి ఉంటే సన్యాసి అయిపోయేవాడేమో, లేదంటే ఒక అఘోరగానైనా మారిపోయేవాడు. అందరూ కలిసే ఉన్నారు కదా బంగారాజు. అదొక భ్రమ. మరి సన్యాసి అయితే ఆడోళ్ళ పిచ్చేందుకు? అంటే ఇంతకు ముందు నేను చెబుతుంటే నువ్వు మధ్యలో అడ్డం పడ్డావు చూడు, సన్యాసే కానీ ఇదొక్కటే వదలలేదని చెబుదామనుకున్నా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అంటే నాకు అర్థం కాలే. ఒక్క ముక్కలో అడిగావు కదా, శృంగార సన్యాసి. శృంగార సన్యాస బాగుంది బంగారాజు. ఇంకా ఏమన్నా ఉన్నాయా ఆర్జీవి ముచ్చట్లు? ఒకటా రెండా లచ్చ ఉంటాయి. ఆయన పెద్ద మేధావి, తన క్రియేటివిటీని అంతా ఉపయోగించి తన మార్కెట్ని కాపాడుకుంటున్నాడు. మార్కెట్టా? అంతే మరి, లేకపోతే ఈరోజు ఇన్ని విషయాలు ఎలా మాట్లాడుకుంటాం? ఇది కూడా ఒక మార్కెట్టేనా? అంతే కదా, తన గురించి అందరూ మాట్లాడుకోవాలి. అలా జరగాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేసినా జనం చూడరు. అందుకే తన మేధస్సునంతా ఉపయోగించి భారతదేశంలో శృంగారాన్ని కూడా సౌందర్యంగా, అందంగా, ప్రకృతితో సమానంగా చూస్తారు. విదేశాల్లో తరాల బహిరంగంగా జరగదు. అందుకని ఆ కీలకమైన పాయింట్ పట్టాడు, దాన్నే హైలైట్ చేస్తున్నాడు. సమాజం మారుతోంది. ఆయన అనుకున్నట్టుగా అమ్మాయిలు వస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు, వెళ్తున్నారు. అదంతా యాక్టింగా? కాకపోతే నిజం అనుకున్నావా తయారు? పక్కా స్క్రిప్ట్ ప్రకారమే జరిగేది. నిజమా? ఇంటర్వ్యూలు చేసే యాంకర్ల దగ్గర నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్లు, సినిమా హీరోయిన్లు అందరు కూడా ఆర్జీవి స్టేజ్ షో పైకి వచ్చి నటించి వెళ్ళిపోతా ఉంటారు. నేను నమ్మను. నమ్మాలి. స్వయంగా ఆర్జీవి అమ్మగారే చెప్పారు, నా కొడుకు చెప్పేయన్నీ పచ్చి అబద్ధాలు, ఎవరు నమ్మొద్దు, నేను చిన్నప్పటి నుంచి అని చూస్తానే ఉన్నాను, ఆడన్ని అబద్ధాలు చెప్పే ఇంతని వాడయ్యారని చెప్పి వాళ్ళ అమ్మే సయాన చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. నిజమా? మళ్ళీ నిజమా అంటే నిజమేనే. అంతెందుకు, శివ సినిమాలో చూడు, అవకాశం కూడా తన అబద్ధాలు ఆడే తెచ్చుకున్నాడు. తెలుసా ఆ విషయం నీకు? నిజమా? అవునే, ఈ విషయమే ఆర్జీవి ఎన్నోసార్లు చెప్పాడు. నిజానికి కోదండరామిరెడ్డి సినిమా ఉండాలంట శివ ప్లేస్లో. కాకపోతే ఆయన చెప్పిన కథ బాగుందని నాగేశ్వరరావు గారు చెబితే అదే విషయాన్ని అటు చెప్పాల్సింది అటు చెప్పి, ఇటు చెప్పాల్సింది ఇటు చెప్పి సినిమా ఆపించేశాడు. అప్పుడు డేట్లు ఖాళీ ఉండడంతో నాగార్జున అన్నాడంట, రాము ఏదో కథ ఉందన్నాడు, అది తీద్దామనేసరికి ఆయన మాట కాదనలేక వెంకటు, సురేందర్ ఒప్పుకొని సినిమా తీశారు. అమ్మయ్యో, ఎంత పెద్ద స్కెచ్ చేశాడు. ఎంత పెద్ద స్కెచ్ చేసినా తెలుగు సినిమా తీసే విధానాన్ని మార్చడమే కాదు, ప్రేక్షకుల దృష్టికోణాన్ని కూడా మార్చేశాడు. అప్పటి నుంచి జనం కూడా కొత్త తరహా సినిమాలకి పట్టం కట్టడం మొదలెట్టారు. గొప్పవాడే. గొప్పవాడు కాబట్టి ఇంతసేపు చెప్పుకున్నామే, లేకపోతే ఎప్పుడో కట్ చెప్పేసుకునే వాళ్ళం కదా. ఇంకేమైనా ఉన్నాయా బంగారాజు ఆర్జీవి సంగతులు? బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టున్నాయి కదా, నీలో కూడా క్యూరియాసిటీ పెరుగుతోంది. అవును బంగారాజు. కాదు, నాకేం ఇంట్రెస్ట్ లేదు, నేనేమీ అలా అనలేదు. ఇదే మన భారతదేశం, మన భారతీయులు అందరికీ వందనాలు. ఇదే ఆర్జీవి మంత్రం తంత్రం, మరొకటి ఏమీ లేదు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నువ్వు అన్నావని నేను అన్నానా? ఒకప్పటి రోజుల్లో, అంటే స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో
1920-50 కాలంలో సుప్రసిద్ధ రచయిత చలం పుస్తకాలను విపరీతమైన డిమాండ్ ఉండేది ఆ రోజుల్లో. ఆయన స్త్రీవాద రచయిత. అప్పట్లో స్త్రీలకు స్వాతంత్రం ఉండేది కాదు. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి ఒక మెదడు ఉంది, దాన్ని కూడా ఆలోచించే శక్తి ఉందని చెప్పిన మొదటి రచయిత ఆయనే. ఇలా ఎంతోమంది మహానుభావులు స్త్రీల హక్కుల కోసం సమాజంతో పోరాడి సాధించారు, ఆమెను బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు చేస్తున్నామంటే ఇదంతా ఆనాటి సాహితీవేత్తలు, సంఘ సంస్కర్తల కృషి వల్లే అని నువ్వు గుర్తుంచుకోతారు. నీకు దండం పెడతాను. నిజమే నిజమే బంగారాజు, కానీ మనం దారి తప్పుతున్నామేమో. లేదు లేదు, చెప్పేది ఏమిటంటే ఆయన పుస్తకాల్లో శృంగార సన్నివేశాలు ఉండేవి. అవి రాస్తున్నారని అగ్రవర్ణాల వాళ్ళు ఆయనని బహిష్కరించారు. ఎవరు ఇల్లు కూడా అద్దెకు ఇచ్చేవారు కాదు ఆయనకు. అలా అన్నవాళ్ళు, ముఖ్యంగా కుర్రవాళ్ళు కూడా ఆయన రాసిన పుస్తకాలను రాత్రిళ్ళు తల కింద పెట్టుకొని మరీ చదువుకుంటేవారంట. ముఖ్యంగా కుర్రవాళ్ళు కూడా ఆయన రాసిన పుస్తకాలను రాత్రిళ్ళు తల కింద పెట్టుకొని మరీ చదువుకునేవారంట. అది సంగతి. ఆ తర్వాత కాలంలో ఒక వారపత్రిక సెక్సు సంబంధిత ప్రశ్నలు సమాధానాలు వేసి విపరీతమైన డిమాండ్ తెచ్చుకొని అగ్రవార పత్రికగా మారి 2 దశాబ్దాలు హవా సాగించింది. ఇప్పుడేంటంటావు బంగారాజు? కాలం మారింది కానీ మనుషులు మారలేదు, మనస్తత్వాలు మారలేదు. ఆ రోజున తలగడ దిండు కింద పెట్టుకుని చదివేవారు. తర్వాత ఆ వారపత్రికను బహిరంగంగా చదివేవారు. ఇప్పుడు ఆర్జీవి ఏం చేశాడంటే పబ్లిక్గా చూపిస్తున్నాడు అంతే. బంగారాజు, మరి పవన్ కళ్యాణ్ గురించి చెప్పవా? అయినా మళ్ళీ చెప్పుకున్నాం లేవే, అన్నీ ఒకటే రోజు అడిగేస్తే చచ్చిపోను. ఇక్కడ నేను మళ్ళీ కలిసినప్పుడు చెప్తాలే, చాలా టైం ఉంది ఇంకా దానికి. సరేలే బంగారాజు, ఒక మంచి స్టోరీ అయిపోయింది. ఏటంటున్నావే నువ్వు? నేను అలా అనలేదు. నీతోటి ఇలాగే మాట్లాడుకుంటూ కూర్చుంటే అయినా పోయి నీకు శబ్దం ట్రై చేశాను చూడు. వద్దులేవే, నేను వెళ్ళిపోతాను. చూశారు కదండి, ఒక మహామేధావి ఉత్తాన పతనాలు. మనిషి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలంటారు, కానీ తను నిట్ట నిలువుగా ఎదిగిపోయాడు. రూపాయి జ్ఞానానికి 2 వైపులా ఉన్నట్టే ఆర్జీవికి 2 పార్శ్వాలు ఉన్నాయి. లాజిక్ బంగారాజ్ అని ఎందుకంటారంటే ఆర్జీవి గారి గురించి ఏం చెప్పాడో ఒక పాయింట్ పట్టారా? తను ఒక అబద్ధాల ప్రపంచాన్ని సృష్టించాడు, అందులోకి అందరినీ లాగుతున్నాడు. ఆయన లేనప్పుడు ఆయన కట్టిన ప్రపంచం కూడా ఆయనతో కనుమరుగైపోతుంది. అందుకే తస్మాత్ జాగ్రత్త. చూసారు కదండి, మన దబిడి దిబిడే కిక్కిచ్చే పొలిటికల్ పంచులు, ఈక్వేషన్లు, ఎత్తులు పై ఎత్తులు కాదండోయ్. ఇలా ఆర్జీవి సంగతులు, సినిమా విశేషాలు కూడా చెప్పేసుకుందాం. ఇంకా సినిమా వాళ్ళ ముచ్చట్లు, మాటలు, ఆటలు, పాటలు, హాఫ్ బీట్ వార్తలు, క్రికెట్ కబుర్లు అన్నీ కలిసి ఒకే వేదికపై కనిపించే దబిడి దిబిడిలో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామండి. అంతవరకు వాచ్ ఆన్ స్వతంత్ర టీవీ. దబిడి దిబిడే.